త్వరలోనే తెలంగాణ ప్రభుత్వానికి ఎన్డీఎస్ఏ ఫైనల్ రిపోర్టు సమర్పించనుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల కుంగుబాటుపై విచారణ పూర్తి చేసింది ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ. ఎన్డీఎస్ఏ నుంచి కేంద్ర జలశక్తి శాఖకు రిపోర్టు చేరింది. జలశక్తి శాఖ పరిశీలన తర్వాత రాష్ట్రానికి నివేదిక రానుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయకూడదని మధ్యంతర నివేదికలో తెలిపింది నిపుణుల కమిటీ. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు మీద పెద్ద ఎత్తున కూడా దుమారం రేగింది. దాంతో కమిషన్ ఏర్పాటు చేసింది. అదేవిధంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు డ్యామేజ్ కావడంతో అవి పనిచేస్తాయా లేవా, వాటిని ఉపయోగించొచ్చా లేదా అన్నటువంటి అంశం మీద ఎన్డీఎస్ఏకి బాధ్యతలు అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర జలశక్తి ఆధ్వర్యంలో ఎన్డీఎస్ఏ ఏర్పడింది. దాదాపు ఏడాది కాలం పాటు ఎన్డీఎస్ఏ అక్కడ పరీక్షలు నిర్వహించిన తర్వాత పూర్తి స్థాయి రిపోర్టును ఫైనల్ చేసినట్లు తెలుస్తా ఉంది. ఈ రోజే జలశక్తికి ఎన్డీఎస్ఏ తుది నివేదికను అందించినట్లు కూడా సమాచారం అందుతా ఉంది. జలశక్తి ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్టును పరిశీలించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల 3 బ్యారేజీల పనితీరు మీద, అట్లాగే భవిష్యత్తులో వీటిని ఉపయోగించచ్చా, ఉపయోగించరాదా, జరిగినటువంటి డ్యామేజ్ ఏ రకంగా జరిగింది, వాటిని పునర్నిర్మించడానికి అవకాశం ఉంటుందా ఉండదా, ఉపయోగంలోకి తీసుకోవడానికి అవకాశం ఉంటుందా ఉండదా అన్నటువంటి చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ ఫైనల్ రిపోర్ట్ లో ఇవన్నిటికీ సమాధానాలు దొరుకుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి ఫైనల్ రిపోర్ట్ ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ కి చేరినట్లు కూడా సమాచారం అందుతా ఉంది. అతి త్వరలోనే ఫైనల్ రిపోర్ట్ జలశక్తి నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందనుంది. తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఒక ప్రకటన కూడా చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ శేఖర్.